రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. నీట్ పరీక్ష రీషెడ్యూల్ డేట్ను ఎన్టీఏ ప్రకటించింది. జూన్ 21న నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్టుగా తెలియజేసింది. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష లీక్ రావడంతో పరీక్ష రద్దు చేయగా తాజాగా పరీక్ష రీషెడ్యూల్ డేట్ను ప్రకటించింది ఎన్టీఏ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, నీట్ ఎగ్జామ్ అంటే 3వ తేదీన జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ దాదాపు పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిలో భాగంగానే ఎన్టీఏ ఇక్కడ మనకు చాలా కీలకంగా మరి రీ ఎగ్జామ్ విద్యార్థుల కొరకు జూన్ 21వ తేదీన అన్నటువంటిది యూజీ ఇక్కడ నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తున్నామంటూ కూడా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు తెలిపినటువంటిది. గతంలో పలుమార్లు కూడా ఇటు రీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినటువంటి సందర్భాలు ఉంది. కానీ ప్రతిసారి మా జీవితాలతో ఆడుకుంటున్నారు అంటూ కూడా నీట్ విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనలు అనుకోవచ్చు. దీని బాధ్యత పేపర్ లీక్ కావడానికి మా బాధ్యత అంటూ కూడా నీట్ బాహటంగా కూడా ప్రకటించినటువంటిది. ఇక్కడ గత 2 రోజుల నుంచి కూడా ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇటు రీ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించాలి, మరి ఎగ్జామ్ నిర్వహించే ముందర కూడా ఇలాంటి పేపర్ లీక్ అలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి పకడ్బందీగా తీసుకోవాలి అనే విధంగా కూడా చాలా కీలకమైనటువంటి భేటీలు 2 రోజుల నుంచి కూడా జరిగింది. దాదాపు నీటి యూజ్ వివాదాలు రెండింటి మధ్య జరుగుతున్నటువంటి వివాదాల నేపథ్యంలో కేంద్రం చాలా కీలకంగా ఒక అంతర్గతంగా ఒక కమిటీని వేసి అందులో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఇటు విద్యాశాఖ మంత్రి 2 రోజుల నుంచి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి జరుపుతున్నటువంటి సమావేశాలు అనుకోవచ్చు. ఇందులో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే డేట్ ప్రకటించే ముందర కూడా దానికి సంబంధించినటువంటి ఇంతకుముందు విద్యార్థులు కట్టినటువంటి ఫీజు ఏదైతే ఉందో దానికి మరొకసారి విద్యార్థులకు కట్టకుండా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా విద్యార్థులకు అందే విధంగా మరి పేపర్ లీక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత త్వరగా, ఎందుకంటే కమింగ్ టు మనకు జూలై తర్వాత ఆగస్టు తర్వాత కూడా ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చు, తర్వాత మెడికల్ అడ్మిషన్స్ ఇదంతా కూడా జరిగేటటువంటి పరిణామం త్వరగా నిర్ణయించే నేపథ్యంలో 2 రోజుల పాటు కూడా జరిగినటువంటి కీలకమైనటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో మరొకసారి నీట్ ఎగ్జామ్ 21న ఈ నెల ఒక వారం రోజుల్లో దీన్ని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన జూన్ 21 మనకు దాదాపు ఇంకో కొంత టైం ఉంది. ఈ టైంలోనే విద్యార్థులకు కొంత సమయం కూడా దొరుకుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎక్కడా కూడా పేపర్ లీక్ కాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దీనిపై కూడా పూర్తి కసరత్తు చేశారు. ఇందులో భాగంగానే మనకి ఇప్పుడు మే 3వ తేదీన గత నెలలో జరిగినటువంటి ఎగ్జామ్ కి మరి తర్వాత జూన్ 21వ తేదీ వరకు కూడా చాలా కొంత గడువు ఉంది. విద్యార్థులు వాళ్ళ మానసిక స్థితి అనుకోవచ్చు, వాళ్ళ ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి కూడా మరికొంత సమయాన్ని కేటాయిస్తూ ఇక్కడ ఎక్కడ కూడా మిస్టేక్స్ కాకుండా కేంద్రం రంగంలోకి దిగింది. దానికి సంబంధించినటువంటి చాలా కీలకంగా కూడా పకడ్బందీగా వ్యూహరచనతో ఈసారి ఎగ్జామ్ నిర్వహించాలి అన్నటువంటి దాంతో జూన్ 21వ తేదీన డేట్ ని మరొకసారి ప్రకటించినటువంటిది ప్రస్తుతం ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళా.